హాయ్ పిల్లలు, ఈరోజు మనం 10వ తరగతి 2వ పాఠము ఈద్గా యొక్క భాషా కీ బాత్ గురించి తెలుసుకుందాం. మొదట చూడండి, कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए. ईद, प्रभात, वृक्ष. एक एक शब्द का वाक्य प्रयोग कीजिए और उसके पर्याय शब्द लिखिए. పర్యాయ పదాలు రాయాలా, మరియు ఆ పదంతో మనం ఏం చేయాలంటే ఒక సెంటెన్స్ కూడా వాక్య ప్రయోగం చేయాలి. ఈద్ అని ఉంది. ఈద్ అంటే ఒకటి రంజాన్ అని వస్తుంది. రంజాన్ అని ఒక పదం, పర్వ్ అని ఒక పదం, ఈదుల్ ఫితర్, ఈదుల్ ఫితర్ అని ఒకటి, త్యోహార్ అని ఒకటి. ఇన్ని ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈద్ దీనితో ఒక సెంటెన్స్ తయారు చేయాలి. ఈద్ ముసల్మానోं का एक त्योहार है అని ఒక సెంటెన్స్ తయారు చేయొచ్చు మనం. ఈద్ ముసల్మానోं का एक त्योहार है. చూడండి, ఈద్కి ఇవి పర్యాయపదాలు: రంజాను, పరువు, ఈదుల్ ఫితర్, త్యోహార్. సెంటెన్స్ వచ్చి ఈద్తో, ఈద్ ముసల్మానోं का एक त्योहार है అని మనం రాయొచ్చు. ఆ తర్వాత ప్రభాత్, దీనికి ప్రాతఃకాల్ అని, సవేరా అని రెండు. సెంటెన్స్ వచ్చి ప్రభాత్తో, ఆజ్ కా ప్రభాత్ సుహావనా హై అని ఒక సెంటెన్స్. ఉదయం అన్నమాట, ప్రాతకాలం అన్నాం కదా, కాబట్టి ఆజ్ కా ప్రభాత్ సుహావనా హై అని సెంటెన్స్ తయారు చేయొచ్చు. వృక్ష్, దీనికి పర్యాయపదాలు పేడ్, तरु, पादप. पेड़, तरु, पादप, वृक्ष अने पदंतो मनमु सेंटेंस वाक्य प्रयोग कर रहा है. वृक्ष हमको फल देते हैं. చూడండి, वृक्ष हमको छाया देते हैं. ఏదైనా తయారు చేయొచ్చు ఈ విధంగా. ఆ తర్వాత नंबर 2, अपराधी, प्रसन्न. इन दो शब्दों से एक एक शब्द का विलोम शब्द लिखिए और उससे वाक्य प्रयोग कीजिए. विलोम शब्द लिखना है: अपराधी, निरपराधी, निरपराधी, నిరపరాధి. రెండు పదాలతో తయారు చేయాలన్నమాట. అపరాధి, నిరపరాధి రెండు రావాలా. అపరాధి పదము రావాలా, ఈ నిరపరాధి పదం కూడా రావాలా. రెండుతో ఒక సెంటెన్స్ తయారు చేయాలా. अपराधी को सजा देना है, निरपराधी को नहीं. చూడండి, अपराधी को सजा देना है, నిరపరాధి को नहीं. అపరాధికి మాత్రమే శిక్ష విధించాలా, నిరపరాధికి శిక్ష విధించకూడదు. ఆ తర్వాత ప్రసన్న, దానికి విలోమ శబ్ద అప్రసన్న. సంతోషము, ప్రసన్న అంటే, అప్రసన్న అంటే సంతోషంగా లేకపోవడము, దుఃఖంగా ఉండడము అని. రెండు పదాలు రావాలన్నమాట. प्रसन्न रावाला, अप्रसन्न रावाला. हमेशा प्रसन्न रहना है, अप्रसन्न रहना अच्छी बात नहीं है. చూడండి, हमेशा प्रसन्न रहना है, अप्रसन्न रहना अच्छी बात नहीं है. ఎల్లప్పుడూ సంతోషంగానే ఉండాలా, దుఃఖంగా ఉండకూడదు. అది మంచి పద్ధతి కాదు. నెక్స్ట్, एक एक शब्द का वचन बदलिए और वाक्य प्रयोग कीजिए అన్నాడు. मिठाई वचनम, मिठाइयाँ, मिठाइयाँ. చూడండి, मिठाई, मिठाईलू అని. बच्चे अपने जन्मदिन पर मिठाइयाँ बांटते हैं. చూడండి, बच्चे अपने जन्मदिन पर मिठाइयाँ बांटते हैं అని సెంటెన్స్ తయారు చేయొచ్చు. నెక్స్ట్, చిమట, చిమటే, పటకారు, పటకారులు అని. చిమటే, लोहे की दुकान में कई चिमटे हैं. చూడండి,
లోహే కే దుకాన్ మే కయి చిమటే హై ఇట్లా అన్నమాట. సడక్ సడకే, రోడ్డు రోడ్లు సడకే. वर्षा होती तो सड़कें खराब हो जाते हैं. చూడండి, వర్షా హోతీ తో సడకే ఖరాబ్ హో జాతే హై ఇట్లా సెంటెన్స్ తయారు చేయొచ్చు. ఆ తర్వాత ఆ సూచన పడియే और उसके अनुसार कीजिए. ఉపసర్గ్ దీంట్లో గుర్తించాలన్నమాట. उपसर्ग అంటే एक शब्द के सामने जुड़कर उस शब्द के अर्थ में परिवर्तन लाने वाले शब्दों को उपसर्ग कहते हैं. ఇవి మనం 8th క్లాస్ నుండి నేర్చుకున్నాం అనమాట. ఇప్పుడు సమజ్ అనే పదానికి బే సమజ్, బే అనే పదం కలపడం వల్ల అది బే సమజ్ అయిపోయింది. సమజ్ అంటే బాగా తెలిసినోడు అని, బే సమజ్ అంటే వాడు తెలుసుకోలేనోడు అని, మనకేం తెలియదు అని. ఈ బే అనే పదం అక్కడ పెట్టడం వల్ల ఆ అర్థంలో మార్పు వచ్చేసింది చూడండి. కాబట్టి ఇక్కడ బే అనేది బే సమజ్లో ఉపసర్గ. అలాగే సద్భావ్, సత్ ప్లస్ భావ్ రెండు కలిపితే సద్భావ్ అవుతుంది. సత్ ఆ తాపై దా అయిపోతుంది అనమాట. సత్ అనేది దీనిలో ఉపసర్గ. నిడర్, డర్ అంటే భయపడేవాడు, నిడర్ అంటే భయం లేనోడు. ని అనే పదం గడపడం వల్ల అది నిడర్ అయిపోయింది. ని చూడండి, బే సమజ్లో బే, సద్భావలో సత్, నిడర్లో ని. ఇవి ఉపసర్గ అన్నమాట, మొదట వచ్చేటివి. ప్రత్యయ అంటే ఇది ప్రిఫిక్స్ అంటాం దీన్ని, ఉపసర్గని ప్రిఫిక్స్. ప్రత్యయ చూడండి, ప్రత్యయ అంటే ఒక శబ్దంకి చివరి చేరుతుంది అనమాట. एक शब्द के अंत में जुड़कर उस शब्द के अर्थ में परिवर्तन लाने वाले शब्दों को प्रत्यय कहते हैं. दुकानदार చూడండి, దుకాన్ దార్, దుకాన్ అంటే అంగడి, దార్ అంటే అంగడివాడు అని. భడకీలా, భడక్ ప్లస్ ఈలా, ఈలా అనేది. గరీబీ, ఈ కారాన్ని బయటికి లాగాల, గరీబు ప్లస్ ఈ, గరీబీ అట్లా అనమాట. భడక్ ప్లస్ ఈలా భడకీలా, గరీబ్ ప్లస్ ఈ గరీబీ, దుకాన్ ప్లస్ దార్ దుకాన్దార్. చూడు, దుకాన్దార్లో దార్ చివరి వచ్చిందనమాట. ఇది భడకీలాలో ఈలా, గరీబీలో ఈ. ఇవి ప్రత్యయ. ఆ తర్వాత భావవాచక సంజ్ఞ చూడండి. మీఠా, మిఠాస్ తీపి తీయదనము అని. ప్రసన్న, ప్రసన్నత. బూఢా, బూఢాపా. వీటిని భావవాచక సంజ్ఞ అని అంటాం. ఈ సంజ్ఞలో వస్తాయి, మనం మళ్ళీ దాని గురించి తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ ఇన్నే సమజియే ఔర్ అభ్యాస్ కీజియే అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు దీంట్లో, हामिद के बाजार से आते ही अमीना ने उसे छाती से लगा लिया. చూడండి, हामिद के बाजार से आते ही अमीना ने उसे छाती से लगा लिया. ఇక్కడ ఒక సే ఉంది, ఇక్కడ ఒక సే ఉంది. यहाँ అపాదాన్ కారక్ సే కా ప్రయోగ్ హువా హై. దీన్ని అపాదాన్ కారక్ అంటాం. ఈ సేన్ని అపాదాన్ కారక్. ఇది కారక్ అనే వీడియోలో మనం చెప్పుకున్నాము, మీరు చూడొచ్చు. ఇంకో కారక్ కూడా ఉంది, అది కర్ణకారక్ అనమాట. సే, సే ఇది ఫస్ట్ వస్తుంది అనమాట. ఇది కర్ణకారక్, ఇది అపాదాన్ కారక్ అనమాట. ఇక్కడ అపాదాన్ కారం, నుండి, బాజార్ నుండి అని అర్థం అనమాట. ఛాతీసే లగాలియా, తన గుండెలకు హత్తుకున్నది. కాబట్టి ఇది అపాదాన్ కారక్. కర్తాకారక్, కర్మకారక్, కరణకారక్, కరణకారక్ సే అనమాట. అది అట్లా ఉందన్నమాట. అది అపాదాన్ కారక్, సంప్రదాన కారక్, సంబంధ కారక్ అని ఉన్నాయన్నమాట. ఇది అపాదాన్ కారక్ అనమాట, సే. నెక్స్ట్, हामिद ने कहा कि घर की देखरेख दादी ने की. ఇక్కడ కి ఉంది, మళ్ళీ ఇక్కడ కీ ఉంది. హామీద్ చెప్పాడు, ఏం చెప్పాడంటే వాళ్ళ ఇంటి యొక్క దేఖరేఖ అంటే వాళ్ళ ఇంటిని ఎవరు చూస్తున్నారప్ప, దేఖరేఖ అంటే చూసుకోవడం, వాళ్ళ నాయనమ్మ చూసుకుంది అని. इस वाक्य में कि का प्रयोग जोड़ने वाले शब्द समुच्चय बोधक के रूप में हुआ है. कि
ఇది जोड़ने वाला शब्द अनమాట समुच्चय बोधक समुच्चय बोधक కలిపేదన్నమాట సముచ్చయ బోధక్ అంటే ఇక్కడ కీ అనేది ఇంకా కీ ఇది की का प्रयोग संबंध कारक और क्रिया के रूप में हुआ है का के की ఈ మూడింటిని సంబంధ కారక అంటాము ఇది సంబంధ కారక రూపంలో దీన్ని ఉపయోగించినారు संबंध कारक और क्रिया के रूप में इसको यहाँ प्रयोग किया है क्रिया రూపంలో కూడా దీన్ని ప్రయోగించినారు సంబంధ కారక రూపంలో కూడా దీన్ని ప్రయోగించినారు ఇక్కడ దాదీనే కీ అంటే ఆమె చూసుకుంది అని ఘర్ కీ దేఖ్రేఖ్ ఆ ఇంటి యొక్క బాగోగులు అని చూడ అక్కడ యొక్క అనేది ఇక్కడ సంబంధకారకంగా ఉంది ఇక్కడ వచ్చేసి చూసుకుంది అనేది క్రియగా ఉంది ఈ విధంగా అన్నమాట ఆ తర్వాత नीचे दिया गया उदाहरण समझिए उसके आधार पर दिए गए वाक्य लिखिए बदलिए अनाడు रमज़ान के पूरे 30 रोज़ों के बाद ईद रमज़ान के पूरे 30 रोज़ों के बाद ईद 30 రోజాల తర్వాత రంజాన్ నెలలో ईद आई है ईद आई है ईद आई थी ईद आई होगी ईद आ रही थी रमज़ान के पूरे 30 रोज़ों के बाद ईद आई रमज़ान के पूरे 30 रोज़ों के बाद ईद आई है रमज़ान के पूरे 30 रोज़ों के बाद ईद आई थी रमज़ान के पूरे 30 रोज़ों के बाद ईद आई होगी रमज़ान के पूरे 30 रोज़ों के बाद ईद आ रही थी ఈ విధంగా అన్నమాట आई అంటే వచ్చింది అని आई है వచ్చి ఉండెను आई थी ఇది కూడా అంతే వచ్చి ఉన్నది అని అర్థం आई होगी అనుమానంగా చెప్పేదన్నమాట ఆ రహీతి వస్తూ ఉన్నది అని వస్తూ ఉండవచ్చును ఈ విధంగా అనమాట ఇది మనం ఇట్లా రాయాలన్నమాట ఈ పదాలు కూడా ఈ హామీద్ చిమిటా లాయా హామీద్ చిమిటా లాయా చిమిటా హామీద్ చిమిటా హామీద్ చిమిటా అని ఇట్లా ఒకటి ఆయి అనేది మనం లాయా अट्ला हाँ हामिद चिमटा लाया है हामिद चिमटा लाया था लाई थी आई थी ईद कदा అది శ్రీలింగము ఇక్కడ హామిద్ అనేది పుంలింగం కదా హామిద్ చిమటా లాయా హామిద్ చిమటా లాయా है హామిద్ చిమటా లాయా था హామిద్ చిమటా లాయా होगा హామిద్ చిమటా లా రహా था ఇట్లా అన్నమాట ఆ విధంగా రాయాలి మనం కూడా ఆ తర్వాత చూడండి हामिद दादी से बोला हामिद दादी से बोला हामिद दादी से बोला है हामिद दादी से बोला था हामिद दादी से बोला होगा हामिद दादी से बोल रहा था చూడండి ఈ విధంగా అన్నమాట ఆ తర్వాత हामिद ने चिमटा लिया हामिद ने चिमटा लिया हामिद ने चिमटा लिया हामिद ने चिमटा लिया है हामिद ने चिमटा लिया था हामिद ने चिमटा लिया होगा हामिद ने चिमटा ले रहा था ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి నే వచ్చినప్పుడు నే ప్రత్యయం వచ్చినప్పుడు లా బోల్ లగ్ సక్ చుక్ ఈ పదాలు వచ్చినప్పుడు లా బోల్ లగ్ సక్ చుక్ మైనే బోలా అనకూడదు చూడు బోలా నే వచ్చినప్పుడు రాకూడదు లా అనేది బోల్ అనేది లగ్ అనేది సక్ అనేది చుక్ అనేది ఇక్కడ ఏమైందంటే లియా లా అనే పదం వస్తుంది కదా ఇక్కడ హామీద్ నే చిమిటా లియా అని కాబట్టి ఇక్కడ కర్తకు నే చేర్చరాదనమాట మనం ఎట్లా చెప్పాలంటే ఇది హామీద్ చిమ్టా లాయా ఇట్లా చెప్పాలా హామీద్ చిమ్టా లాయా హై హామీద్ చిమ్టా లాయా థా హామీద్ చిమ్టా లాయా హోగా హామీద్ చిమ్టా లా రహా హై ఇట్లా చెప్పాలన్నమాట నే తీసేయాల ఎందుకంటే నే వచ్చినప్పుడు ఇవన్నీ ఇవి వచ్చినప్పుడు నే రాకూడదు అనమాట అది రూల్ ओके पाठ में आए मुहावरे पहचानिए और अर्थ लिखकर वाक्य प्रयोग कीजिए అన్నాడు ముహావరే దీంట్లో ఏమేమి ఉన్నాయి
చాలా ముహావరే ఉన్నాయి దీంట్లో. మనము చూసుకుంటే ఒకటి ఆహ్ భర్నా అనే పదం ఒకటి ఉంది. ఆహ్ భర్నా, ఆహ్ భర్నా అనేది ఒకటి ఉంది. ఏమి దీని అర్థం అంటే కష్ట యా దుఃఖ కే కారణ్ ఠండీ సాన్స్ భర్నా అని అర్థం. దీని అర్థం, ఈ ముహావరా జాతీయం యొక్క అర్థము కష్ట యా దుఃఖ కే కారణ్ ఠండీ సాన్స్ భర్నా. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు అయ్యో అని ఒక ఊపిరి తీసుకోవడం, మనం అయ్యో అని ఒక రకమైన ఊపిరి మనము తీసుకోవడం అన్నమాట. దీనికి సెంటెన్స్ చూస్తే మనము ठंडी आह भरते हुए गोपाल वहाँ से चला गया. మనకి ఏదో దుఃఖం వచ్చింది పాపం. ठंडी आह भरते हुए गोपाल वहाँ से चला गया. సెంటెన్స్ చూడండి. ठंडी आह भरते हुए गोपाल वहाँ से चला गया. ఓ రకమైనటువంటి చల్లని వాడు నిశ్వాస వదులుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది ఒకటి ముహావరే. రెండోది సిర్ జుకానా. సిర్ జుకానా, నతమస్తక్ హో జానా అని అర్థం. దీని అర్థం ఇది ముహావరా. సిర్ జుకానా అంటే నతమస్తక్ హో జానా. దీని మీనింగ్ సెంటెన్స్ వచ్చేసి బుజుర్గోం కే సామనే హమే వినయ్ సే సిర్ జుకానా చాహియే. చూడండి, తలను వంచడం అనమాట. బుజుర్గోం కే సామనే, పెద్దవాళ్ళ ముందర మనము వినయంగా తల వంచల్లా. బుజుర్గోం కే సామనే హమే వినయ్ సే సిర్ జుకానా చాహియే. ఇది ఒక ముహావరా. ఇంకా మూడోది గలే మిల్నా. ఇవన్నీ లెసన్లో వచ్చినాయన్నమాట. గలే మిల్నా. గలే మిల్నా అంటే ప్యార్ సే గలే లిపట్నా, ఇట్లా కౌగిలించుకోవడం అనమాట. ఆలింగన్ కర్ణ, ప్రేమతో ఆలింగనం చేసుకోవడము, ఇలా మామూలుగా హగ్ చేసుకోవడము అని అర్థం. ప్రేమతో ఆలింగనము చేసుకోవడము అని. राम ने हनुमान को गले मिला लिया. రామ్ నే హనుమాన్ కో గలే మిలా లియా. రాముడు హనుమంతుణ్ణి కౌగిలించుకున్నాడు. సీతాదేవిని చూసిచ్చినాడు కదా, అందుకు ఆయన సంతోషంగా ఆయన్ని కౌగిలించుకున్నాడు అని. ఆ తర్వాత మజాక్ కర్నా. ఇంకోటి మజాక్ కర్నా. పిల్లలంతా వానికి ఆట పడిచినారు కదా. అపహాస కర్ణ, పరిహాస కర్ణ. దీని మీనింగ్ అపహాస్యం పాలు చేయడము అని, పరిహాసం చేయడము. మజాక్ కర్నా అంటే హమే కభీ భీ కిసీ కా మజాక్ కర్నా పసంద్ నహీ హై. చూడండి సెంటెన్స్. హమే కభీ భీ, మాకు ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఆట పట్టించడం అనేది మాకు ఇష్టం ఉండదు. హమే కభీ భీ కిసీ కా మజాక్ కర్నా పసంద్ నహీ హై. హమే కభీ భీ కిసీ కా మజాక్ కర్నా పసంద్ నహీ హై. ఇది అన్నమాట. నెక్స్ట్ ధావా బోల్నా. ధావా బోల్నా చూడండి. ధావా బోల్నా ఆక్రమణ కర్నా అని అర్థం. దాని మీనింగ్ సబ్ బచ్చే మిఠాయియోं के दुकानों पर धावा बोल देते हैं. సెంటెన్స్ ఉంటుంది దాంట్లో. వాళ్ళంతా మిఠాయిల అంగళ్ళ వైపు పోయి దాని మీద దాడి చేసినారు అని, డబ్బులు తీసుకొని కొనుక్కొని పోయినారు అని. ధావా బోల్నా అంటే ఆక్రమణ కర్నా అని అర్థం. సబ్ బచ్చే మిఠాయియోं के दुकानों पर धावा बोल देते हैं, అట్లా సెంటెన్స్. మన్ లల్చానా. ఇంకోటి మన్ లల్చానా. మన్ లల్చానా ఇచ్ఛా కర్నా. దాని మీద కోరిక, మన మనసులో కోరిక పుట్టడం అన్నమాట ఇచ్ఛా కర్నా అంటే. मन ललचाना అంటే इच्छा करना అని అర్థం. मिठाइयों को देखकर बच्चों का मन ललचाना स्वाभाविक है. చూడండి, मिठाइयों को देखकर बच्चों का मन ललचाना स्वाभाविक है. ఆ మిఠాయిలను చూసి పిల్లవాళ్ళ యొక్క మనసు ఉవ్విలూరడం అనేది అది స్వాభావికము, అది న్యాచురల్ అని అర్థం. నెక్స్ట్ దిల్ కచోటనా. దిల్ కచోటనా ఇవన్నీ పాఠంలో వచ్చినాయన్నమాట. దిల్ మే వేదన హోనా అని ఒక అర్థము, దుఃఖిత్ హోనా అని ఒక అర్థం. దిల్ మే వేదన హోనా, దుఃఖిత్ హోనా దాని ఆ ముహావరా యొక్క మీనింగ్ అనమాట. సెంటెన్స్ వచ్చి బూఢీ దాది అమీనా కా దిల్ కచోట్ రహా హై. చూడండి,
बूढ़ी दादी अमीना का दिल कचोट रहा है। नेक्स्ट, गदगद हो जाना। गदगद हो जाना, గద్గద్ హో జానా అంటే ప్రసన్నతాసే ఫూలే నా సమాన, సంతోషంతో పట్టపగ్గాలు లేకపోవడము, ఎక్కువ సంతోషం కావడము, बहुत ज़्यादा खुशी होना। गदगद हो जाना అంటే प्रसन्नता से फूले ना समाना, इसका अर्थ है बहुत खुशी से रहना अनर्थम। बहुत दूर से आए बेटे को देखकर माँ का मन गदगद हो गया। చూడండి, बहुत दूर से आए हुए बेटे को देखकर माँ का मन गदगद हो गया। చాలా దూరం నుంచి వచ్చిన తన కొడుకును చూసి వాళ్ళ అమ్మ హృదయము పాపము చాలా సంతోషంతో ఉప్పొంగిపోయిందంట. అట్లా సెంటెన్స్ అన్నమాట. ముహావరాను, దాని మీనింగ్ మరియు సెంటెన్స్. దిల్ బైట్ జానా ఇంకోటి, దిల్ బైట్ జానా అంటే నిరాశ హోనా అని అర్థం. దీని అర్థం ఏమి? నిరాశ హోనా. कीमत जानकर उसका दिल बैठ गया। कीमत जानकर उसका दिल बैठ गया. దాని వెల, దాని ధర ఎక్కువ చెప్పడం వల్ల అతని మనసు పాపము నిరాశ చెందింది. कीमत जानकर उसका दिल बैठ गया. सेंटेंस, भेंट हो जाना. भेंट చెప్పినాడు కదా, హైజే కా भेंट हो गया అని. भेंट हो जाना, బహుమానం అయిపోయినాడు అని. भेंट हो जाना అంటే మర్జానా అని అర్థం, చనిపోవడము అని. వా కరోనా కా भेंट हो गया. చూడండి, వాడు కరోనాకి బహుమతి అయిపోయినాడు, చనిపోయినాడు, కరోనాతో చచ్చిపోయినాడు అని. మళ్ళా ఛాలే పడిన, ఛాలే పడిన, దిక్కత్ హోనా అని అర్థం. చల్తే సమయ దిక్కత్ హోనా, నడిచేటప్పుడు వానికి చాలా ఇబ్బందిగా అనిపించడము అని అర్థం. చప్పల్కి బినా చల్నేసే పావమే ఛాలే పడి జాతే హై. చూడండి, చెప్పులు లేకుండా నడిస్తే కాళ్ళల్లో బొబ్బలు వస్తాయి, ఇబ్బంది అవుతుంది. ఛాలే పడి జాతే హై, చప్పల్ కే బినా చల్నేసే పావమే ఛాలే పడి జాతే హై. దిక్కత్ హోనా, దిక్కత్ అన్నమాట, దిక్కత్ హోనా అని అర్థం, అని మీనింగ్. నెక్స్ట్, మాథే పర్ హాత్ రఖనా. మాథే పర్ హాత్ రఖనా, నుదుట మీద చేయి ఇట్లా పెట్టుకోవడం. షోక్ కర్నా అని అర్థం, దుఃఖించడము అని. షోక్ కర్నా, దుఃఖించడము. दादी की मृत्यु पर उसने माथे पर हाथ रखा. दादी की मृत्यु पर उसने మాథే పర్ హాత్ రఖా. ఎవరో వాళ్ళ ఒక అతని యొక్క వాళ్ళ అవ్వ చనిపోయింది, పాపము అతను అట్లా నుదుటి మీద తల పెట్టుకుని ఏడ్చినాడు అని. శోకం చెందినాడు అని, బాధపడినాడు అని. దాదీకి మృత్యు పర్ లేదా దాదాకి మృత్యు పర్ ఉస్నే మాథే పర్ హాత్ రఖా. పీలీ పడన, పీలీ పడన, వాళ్ళమ్మ నా జానీ క్యోం పీలీ పడగయి అన్నారు కదా ఆ పాఠంలో. బీమార్ పడినా అని అర్థం. పీలీ పడినా అంటే బీమార్ పడినా, జబ్బు చేయడము అని. హరీ సబ్జీ నా ఖానేసే పీలే పడ జాతే హై. చూడండి, హరీ సబ్జీ నా ఖానేసే పీలే పడ జాతే హై. మనము ఆకుకూరలు అవన్నీ తినుకుంటే మనకు జబ్బు చేస్తుంది. పరలోక్ సిధారణ. పరలోక్ సిధారణ, పరలోకానికి పయనం కట్టడము అంటే ఏమి? చనిపోవడం, మర్జానా అని అర్థం. పరలోక్ సిధారణ అంటే మర్జానా అని. బీమారీ కే కారణ్ ఉస్నే పరలోక్ సిధారా. సెంటెన్స్ చూడండి, బీమారీ కే కారణ్ ఉస్నే పరలోక్ సిధారా. జబ్బు చేసినందువల్ల వాడు పరలోకానికి పయనం కట్టినాడు, చనిపోయినాడు అని అర్థం. ఇక్కడితో ఇవన్నీ అయిపోయినాయి. ఈ ఈద్గా అనే లెసన్ యొక్క భాషాకి బాత్ అయిపోయింది, వ్యాకరణాంశ. ఇంకొక వీడియోలో ఇంకో లెసన్తో మనము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, నమస్కారం.